చూడండి, ఇది హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్. నేను ఓటు వేయడానికి మా తెలంగాణ సైడ్ వెళ్తున్నా, మిర్యాలగూడ వెళ్తున్నా. అయితే ఛాయ్ తీసుకున్నాను నేను. విజయవాడ నుంచి మిర్యాలగూడ వెళ్తున్నా. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ ఇది. టీ తీసుకుంటే మొత్తం ఉత్తిదే నీళ్ళు మొత్తం. ఈ విధంగా ఇంకొక ట్రైన్లో కూడా నాకు జరగడం జరిగింది. ఉత్తి మొత్తం ఏమి ఉండదు దాంట్లో. కొంచెం మన తెలుగు వాళ్ళ బండ్లల్లో కొంచెం బాగుంటుంది టీ, కానీ ఈ హిందీ వాళ్ళ ట్రైన్లల్లో అస్సలు బాగుండదు. టీ అస్సలు బాగుండదు. ఉత్తి నీళ్ళే పోస్తారు. దయచేసి ఎవరు కూడా కొనకూడదు, టీ కొనకూడదు. మీరు తిరుపతి షిరిడి పోయినప్పుడు కూడా ఇంటి దగ్గర ఫుడ్ తయారు చేసుకొని వెళ్ళండి. రైలు బండ్లలో మితిమీరిన విధంగా ఉంటుంది. మన విజయవాడ ఫుడ్ ప్లాజాకి వెళ్ళి 2 ఇడ్లీ ఎంత అంటే 50 రూపాయలు ఉంటుంది. అదే బయట అయితే 10-15 రూపాయలు ఉంటుంది ఇడ్లీ తోపుడు బండ్ల కాడ. అదే హోటల్లో అయితే 25-30 రూపాయలు ఉంటుంది. అందుకనే అర్థం చేసుకొని మీరు ఏం చేస్తారంటే రైలు బండ్లలో అస్సలు ఏ ఆహారం తీసుకోవద్దు, ఏది బాగుండదు. అందుకని ఇంటి దగ్గర తయారు చేసుకొని వెళ్తే బాగుంటుంది. ఎవరైనా నేను చాలామందికి చెప్తున్నా, మీకు అటు డబ్బులు వేస్ట్ అవ్వవు, ఫుడ్ బాగుంటుంది. ఇంటి దగ్గర తెచ్చుకుంటే ఫుడ్ ఉత్తి నీళ్లు పోస్తారు, మొత్తం ఉత్తి నీళ్లు, ఏం లేదు. ఢిల్లీ కానీ కాశీ కానీ వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఫుడ్ తయారు చేసుకొని వెళ్ళండి. ఈ రైలు వల్ల ఫుడ్ బాగుండవు, డబ్బులు కూడా బాగా దొబ్బేస్తారు. అష్టదరిద్రంగా ఉంది ఈ టీ. ఇప్పుడు ఈ బండిలో కూడా నేను అందరికి చెప్తా, ఈ టీ ఎవరు తాగొద్దని. ఏ చాయ్ కోయి నై పీనా రే, पूरा पानी है, पूरा चाय कोई नहीं पीना, पूरा पानी है, पानी बेच रहे. हाँ, फेंक देना. हाँ, मैं अभी पूरा गाड़ी में बोलते ఈ ట్రైన్లో మొత్తానికి చెప్తా. నేను ఇప్పుడు తిరిగి చెప్తా చాయ్ ఎవరు తీసుకోవద్దని. మరి ఇంత కక్కుర్తా డబ్బులంటే. చాయ్ नहीं कोई नहीं ना, पूरा पानी है, वीडियो बना रहा है मैं. पूरा गंदा है, चाय गंदा है, पूरा कोई नहीं लेना. पूरा बिल्कुल पानी है, जैसे अच्छा नहीं है. ఈ ట్రైన్ మొత్తం ఇప్పుడు నేను తిరిగి చెప్తాను నేను చాయ్ ఎవరు తీసుకోవద్దని. चाय कोई नहीं लेना, पानी बेच रहे पूरा, बिल्कुल पानी है. चाय कोई नहीं पीना रे, पूरा पानी है. चाय कोई नहीं पीना. सर को चाय कोई नहीं पीना, पूरा बिल्कुल पानी बेच रहे साला लोग. हाँ, पूरा गंदा है, चाय गंदा है, बिल्कुल पानी है, कोई नहीं लेना.